జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మొదటి రోజే డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మన భారతదేశానికి గొప్ప గౌరవాన్ని ఇచ్చింది అది ఎట్లా ఏ విధంగా అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి మీకు అందరికీ కూడా తెలిసిందే ఎప్పుడూ లేనిది ఈసారి అమెరికా అధ్యక్షుని ప్రమాణ స్వీకారం అత్యంత అట్టహాసంగా జరిగింది ఇక ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రపంచవ్యాప్తంగా అతిథులను అయితే ఆహ్వానించారు ఈ క్రమంలోనే మన భారతదేశానికి కూడా ఆహ్వానం అయితే అందింది అయితే ఇక్కడ ఒక విషయం ఉండాలి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వినాలి అమెరికా అధ్యక్షుని ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనే వాళ్ళలో సగం మందికి అమెరికా అడ్మినిస్ట్రేషన్ నేరుగా ఆహ్వానాలు అందిస్తే మిగిలిన సగం మంది అంటే డబ్బులు చెల్లించి ఈ పాసులు అయితే కొనుక్కున్నారు ఏది మన సినిమా పోవాలంటే టికెట్ కొనుక్కున్నట్టు అట్టా పాసులు కొనుక్కొని పోయిన వాళ్ళు కూడా ఉన్నారు మన దేశానికి మాత్రం నేరుగా డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచే ఆహ్వానం అయితే వచ్చింది ఇక ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి మన దేశం తరపున మన విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి జయశంకర్ గారు హాజరైనారు ఈ విషయాన్ని నేను గతంలో కూడా చెప్పిన ఇక పాకిస్తాన్ నుంచి బెనజీర్ భుట్టో కుమారుడు అయినటువంటి బిలావల్ భుట్టో ఈ భలే అతిముండా కొడుకులు ఈడైతే ఈయన గారు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైనాడు దీంతో ఇక పాకిస్తాన్ మీడియా అయితే అబ్బా ఇంక వాళ్ళు మామూలుగానే వాళ్ళు నేల నిలబడరు తిండికి లేకపోయినా కూడా ఇంకా ఈ దెబ్బతో ఇంక మామూలు కాదు వాళ్ళ మీడియా అంతా హోరెత్తిపోయింది అది ఏమన్నాయి అంటే చూసినారా మా పాకిస్తాన్ నుంచి మా బిలావల్ భుట్టోకు స్వయంగా డొనాల్డ్ ట్రంపే ఆహ్వానం అందించినాడు అని చెప్పి ఇష్ట ప్రకారం ఇంకా ప్రచారం చేసుకోసాగినారు భారత ప్రధాని నరేంద్ర మోడీకు వ్యక్తిగతంగా ఆహ్వానం అందలేదు అంట ఈ పాకిస్తాన్ మీడియా గత 4 రోజుల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించింది ఇక అది చూసి ఎవరో ఈ పిల్లల పాకిస్తానీలు ఉంటారు కదా వాళ్ళందరూ వాళ్ళతో పాటు ఈ పాకిస్తాన్ సోషల్ మీడియా కూడా ఈ న్యూస్తో అంతా హోరెత్తిచ్చేశారు నరేంద్ర మోడీ కంటే మా బిలావల్ భుట్టోనే తోపంట పెద్ద పెద్ద హెడ్డింగ్లన్నీ పెట్టి ఓయమ్మ పెద్ద ఆర్టికల్స్ రాసేసారు మామూలు కథ కాదులే అది చూసినటువంటి మన దేశంలోని సూడో సెక్యులర్ సన్నాసులు కూడా ఇలాంటి ఫేక్ ప్రచారమే ప్రారంభించారు ఓనైనా చూడండి మోడీ గారికి కనీసం ఇన్విటేషన్ కూడా ఇచ్చినట్లేరు లేకపోతే ఆయన ఎగేసుకొని పోడా అట్లాంటిది బిలావల్ భుట్టోకి ఇచ్చినారన్నట్టు వీళ్ళంతా ఈ సూడో సెక్యులర్ సన్నాసులు వీళ్ళు ఇటువంటి ప్రచారమే వీళ్ళు మొదలుపెట్టారు బిలావల్ భుట్టోకు ఉన్నటువంటి విలువ నరేంద్ర మోడీకి లేదని ఇక నరేంద్ర మోడీ సీన్ అయిపోయిందని పేర్కొంటా కొన్ని వెకిలి జోకులు వేస్తా పోస్టులు పెట్టసాగినారు సరే ఇక సమయం అయితే వచ్చేసిందియా డొనాల్డ్ ట్రంప్ అయితే ప్రమాణ స్వీకారం చేసేసినాడు ఈ ప్రమాణ స్వీకారం జరిగే సందర్భంగా అమెరికా అధికారికంగా ఆహ్వానించిన వాళ్ళను ఒక పక్క అలాగే ఈ డబ్బులు ఇచ్చే టికెట్లు కొన్నట్టు ఈ పాసులు కొనుక్కొని వచ్చిన వాళ్ళకు మరో పక్క కూర్చోబెట్టినారు అర్థమవుతుందా జాగ్రత్తగా అలా అందులోనే దొంగ దొరికిపోయినాడు అది ఎట్టయ్యా అంటే ఈ బిలావల్ భుట్టో పాస్ కొనుగోలు చేసి వచ్చిన వాళ్ళ స్థానంలో కూర్చున్నాడు మీకు అర్థమైంది కదా పాయింట్ అంటే బిలావల్ భుట్టోకు అమెరికా ఎటువంటి ఆహ్వానం కూడా పంపలా భుట్టోనే సినిమాకి కదా టికెట్ కొన్నట్టు సర్కస్ కదా ఒక టికెట్ కొన్నట్టు ఈయన గారు ఒక పాస్ ఒకటి కొనుక్కొని వచ్చాడు ఏది ఈ డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఇక ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో వెనక నుంచి రెండో లైన్లో 6వ సీటు ఈ భుట్టోకి అయితే కేటాయించారు ఇక మన భారతదేశం విషయానికి వద్దాం భారత్ తరపున మన దేశ విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి జయశంకర్ గారు హాజరైనారని చెప్పినా కదా ఇక మన దేశ ప్రతినిధిగా హాజరైనటువంటి మన జయశంకర్ గారిని మొదటి వరుసలో అంటే ఫస్ట్ లైన్లోనే ఫస్ట్ సీట్లోనే కూర్చోబెట్టారు అర్థమవుతుందా మొదటి వరుసలో మొదటి సీట్లోనే కూర్చోబెట్టారు అది కూడా డొనాల్డ్ ట్రంప్ కూర్చునే సీటుకు ఎదురుగా ఉండే సీటును మన జయశంకర్ గారికి కేటాయించారు అది అన్నట్టు ఏదో పుష్ప సినిమాలో అదిబా బ్రాండ్ అన్నట్టు అది భారత్ అంటే డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మన భారత్కు ఎంత గౌరవాన్ని ఇచ్చిందో దీన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి ఎన్నికల ముందు కూడా డొనాల్డ్ ట్రంప్ ఐ లవ్ ఇండియా ఐ లవ్ హిందూస్ అన్న వ్యాఖ్యలను పదే చేసిన సంగతి మీకు గుర్తుండే ఉంటుంది కానీ బిలావల్ భుట్టో విషయంలో వార్ యాక్షన్ చేసినటువంటి ఈ పాకిస్తానీలకు ఈ పిత్రేగాళ్లకు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి అయితే వచ్చేసింది అట్టుంటుంది నైనా ఏది పడితే అది వాగితే ఏది పడితే అది ఊహించేసుకొని సంకలు గుద్దుకుంటే ఎట్టుంటుంది అంటే ఎట్టే ఉంటుంది ఆఖరికి అర్థమైందా ఎప్పుడు కూడా భారతదేశంతో పెట్టుకోవద్దు భారతదేశానికి ఈ పాకిస్తాన్కి ఎప్పుడు పోలికేలా అర్థమైందా అది మ్యాటర్ సరే ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది పనికిమాలిన ఎదవలు కొన్ని పనికిమాలిన పార్టీల వల్ల కొంతవరకు గందరగోళం ఉంటుంది కానీ భారత్ ఎప్పుడు కూడా ప్రపంచంలో ఏ దేశానికి తలొంచేది కాదు అర్థమవుతుందా
ఖచ్చితంగా మనం సరిగ్గా ఉంటే భారతదేశం ప్రపంచంలో విశ్వగురు స్థానాన్ని అయితే ఆక్రమిస్తుంది. అది కూడా అతి త్వరలోనే. అది మీ వల్ల, నా వల్ల, మనందరి వల్ల కూడా అవుతుంది. అంటే ప్రతి ఒక్కరిలో కూడా మార్పు వస్తే ఖచ్చితంగా ఆ రోజు త్వరలోనే వస్తుంది. కాబట్టి మిత్రులారా, మీకు ఈ న్యూస్ నచ్చినట్టయితే ఈ న్యూస్లో ప్రతి ఒక్కరికి, ప్రతి భారతీయుడికి, ప్రతి తెలుగు వాళ్ళకు అందేటట్టు ఈ న్యూస్ని షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా గర్వంతో తలెత్తుకోవాలా. అర్థమవుతుందా? అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం నేను చూస్తూ ఉంటా. ఇంతవరకు ఈ వీడియో చూస్తున్న మిత్రులు ఎవరైనా కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ సపోర్ట్ మన ఛానల్కి ఎంతో అవసరం. ప్లీజ్ అర్థం చేసుకోండి. జై శ్రీరామ్.